brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. తల్లి రూపంలో ఉండే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం సెక్రటేరియట్లో. దానికి తల్లి అంటే ఇలా ఉండాలి అని కూడా జీవో అన్నాడు ఇచ్చుకోవటం జరిగింది. రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కలెక్టరేట్లలో నవంబర్ 9వ తారీఖు లోపు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్మించుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే సంగారెడ్డి కలెక్టరేట్లో ఆ జిల్లా మంత్రిగా 2015వ సంవత్సరంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంగారెడ్డి కలెక్టరేట్లో నేనే పెట్టిన స్వయంగా. మరి ఇప్పుడు ఆ విగ్రహం తీస్తారా? అట్లా విగ్రహం తీసుకుంటూ పోతే మరి ఏ విగ్రహం మిగలదు. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మొత్తం మేము కూడా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ విగ్రహాలు తీయాలి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఏదైనా విగ్రహాలు పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ ఉన్న విగ్రహాలు తొలగిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఇవాళ అనేక వేలాది గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు బీఆర్ఎస్ పెట్టింది. నా నియోజకవర్గంలో ఒక 60 గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. ఎవరిని వచ్చి తీస్తావా నువ్వు? 60 గ్రామాల్లో విగ్రహాలు తీసి కొత్త విగ్రహాలు పెడతావా? నువ్వు ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి విగ్రహాలు మార్చుడు కాదు, ప్రజల జీవితాలు మార్చు.